దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి విదేశీయానం చేసిన అర్చకుల ప్రవేశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. విదేశీయానం చేసిన అర్చకులు ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది. ధార్మిక పరిషత్ శృంగేరి శారదాపీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను న్యాయస్థానం ఆదేశించింది. విదేశీయానం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి దైవానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పనిచేసే శ్రీచక్ర నవాభరణ అర్చక పారాయణదారు సుబ్రహ్మణ్యం హైకోర్టులో తాజాగా వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న సర్క్యులర్ జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇదే విషయమై శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 మహాతీర్థ భారతీ స్వామి 2024 డిసెంబర్ 20న ప్రామాణిక జారీ చేశారని, వీటిని దేవాదాయ శాఖ అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన అర్చకులకు ఆలయం వెలుపల జరిగే పూజలు, వ్రతాలకు మాత్రమే అనుమతి ఇస్తారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను విన్న న్యాయమూర్తి దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్లోని మార్గదర్శకాలు దక్షిణాంన్యాయ శృంగేరి శారదాపీఠం ఇచ్చిన ప్రామాణికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.